విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం. ఓ పక్కన చంద్రబాబు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. విధ్వంసానికి పెను విధ్వంసం చేస్తాం. లోకేష్ చెప్పిన రెడ్ డైరీ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నడుస్తుంది? ఏది ప్రజలు కోరుకున్నారు? లోకేష్ తన కార్యకర్తలకు ఇచ్చిన హామీనా? లేదా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీనా? ఏది కోరుకుంటున్నారు ప్రజలు? అయ్యన్న పాత్రుడుకి సంబంధించినటువంటి స్థలాన్ని ఏదైతే ఆ గోడనది పగలగొట్టారు, అది తప్పని నేను అన్నాం కదా. నా బోటోళ్ళని చాలా క్లియర్గా ఉన్నాం ఆ రోజున కూడా. తప్పది ఏముంది, ఆ కాలువ గట్టు మీద నుంచి ఆ చెత్త అదంతా వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ ఒక గోడ కట్టుకుంటే దాన్ని పగలగొట్టాల్సిన అవసరం ఏముంది అన్నట్టు. అట్లాగే దాడులు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు తప్పే పట్టాం. ఇవాళ రోజున అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద దాడుల దగ్గర నుంచి అనేక మంది ఇళ్లకు సంబంధించినటువంటి ఆస్తుల ధ్వంసాలు జరిగాయి. అప్పుడు 2-3 ఇన్సిడెంట్లు ఉంటే ఇప్పుడు 10-12 ఇన్సిడెంట్స్ అయినాయి. అలాగే నాడు పోలీసు అధికారులు ఏబి వెంకటేశ్వర గారిని వేధిస్తే తప్పు పట్టాం. నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఆయన లాంటి వాడు సిన్సియర్ ఆఫీసరు, ఎవరు చెప్పారు దాన్ని అనవసరంగా లాగుతున్నారు అన్నట్టు. నన్ను ఆ రోజున తిట్టిపోశారు వాళ్ళు. ఎందుకు అట్లాగా మాట్లాడతారు మీరు, ఏబి వెంకటేశ్వర గురించి మీకేం తెలుసు అని చెప్పి. ఇప్పుడు మరి వీళ్ళు అధికారులు వేధిస్తున్నారు. సునీల్ కుమార్, సునీల్ నాయక్, లేకపోతే ఇంకోళ్ళు. ఇక్కడ అధికారుల వేధింపులు అన్నటువంటి దాని ద్వారా ఒరిగేది ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏమవుతున్నది, వీళ్ళు కొట్టుకోవడం వల్ల నష్టపోయేది పోలీస్ అధికారులు భవిష్యత్తు, ఐఏఎస్ అధికారులు భవిష్యత్తు. ఎందుకు? వాళ్ళు ఇవాళ క్రిందటిసారి జగన్ వలన నష్టపోయినటువంటి అధికారులు ఇవాళ రోజున కక్ష కడితే, ఇవాళ బాబు వల్ల నష్టపోయిన అధికారులు రేపు కక్ష కడతారు. చివరికి అధికారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టి జైళ్ళకు పోవడం. ఇవన్నీ ఎవరికి ప్రయోజనం? రాజకీయ అవసరాల కోసం జరుగుతున్నటువంటి ఆనాడు విధ్వంసం అంటే నేడు అరాచకం. విధ్వంసం, అరాచకం. ఇప్పుడు సునీల్ అప్పుడు ఎవరు ఇంటికి అరెస్ట్కి వెళ్ళినప్పుడు గోడ దూకి వెళ్ళారు అన్నటువంటిది రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు సునీల్ నాయక్ ఇంటి దగ్గరికి వెళ్ళి గోడ దూకి వెళ్ళారు, వాళ్ళు రచ్చ చేస్తున్నారు. ఇంకా మనం మార్పు చూపించింది ఏంటి? వాళ్ళు రౌడీజం చేశారు, మేము అంతకంటే పెద్ద రౌడీజం చేస్తాం. వాళ్ళు అరాచకం చేశారు, మేము పెను విధ్వంసం చేస్తాం. అప్పుడు ప్రజలు కోరుకునేది ఇదేనా?